నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి. హాయ్ దోస్తులు, 11 సంవత్సరాలు మన కరీంనగర్ ఆటో యూనియన్కి ప్రెసిడెంట్ మన బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి అన్న గారు. ఈరోజు ఆయన ఇంటర్వ్యూ తీయడానికి ఇక్కడికి వచ్చిన. నమస్కారం అన్న. నమస్కారం కుమార్ భాయ్. నేను నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన. ఓకే, 11 సంవత్సరాలు మీరు ప్రెసిడెంట్గా చేశారు కదా అన్న? చేసిన. అయితే ఇప్పుడు మళ్ళీ మీరు ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నారు కదా, చేస్తా ఉన్నా. కారణం ఏంటి? కారణం అంటే ఏంటిదంటే మన ఆటో డ్రైవర్లు అందరూ ఈ 3-4 సంవత్సరాలు, నేను 11 సంవత్సరాలు ప్రెసిడెంట్ చేసిన తర్వాత స్వచ్ఛందంగానే పక్క జరిగిన సంఘంకు ఇంకొక వ్యక్తులకు అవకాశం ఇద్దాం, ఇంకా చాలా మంది యువత ముందుకు వస్తుంది కదా, వాళ్ళు నాయకత్వంలో సంఘాన్ని ఇంకా బలోపేతం చేద్దాం అనే ఆలోచనతోటి చేస్తారు అనే ఆలోచనతోటి నేను పక్కకు జరిగి ఇతర వ్యక్తులు ఎవరైనా పోటీ చేసి ప్రెసిడెంట్ గెలువురు అని చెప్పి చెప్పడం. ఓకే ఓకే అన్న. అయితే మీరు మొన్నటి ఎలక్షన్ లో మీరు పోటీ చేయలే ఏమన్నా ఎవరికైనా మద్దతు ఇచ్చిరా? మద్దతు అంటే ఎవరు పోటీ చేసినా నేను ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు నేను నా ద్వారానే ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి నేను ఎవరికి సపోర్ట్ చేయలే. ఓకే, సంతోషం. 11 సంవత్సరాలు మీరు పోటీ చేసి మొన్న జరిగిన ఎలక్షన్ లో మాత్రమైతే స్వార్థం లేకుండా పోటీ అయితే చేయలేదు. ఇప్పుడు మీరు పోటీ చేయడానికి కారణం ఏంటంటే ఈ 3-4 సంవత్సరాల సంఘం విచ్చలవిడిగా బలోపేతం కాకుండా, ఒక పోలీస్ స్టేషన్కి పోతే సంఘం పేరు వాల్యూ లేకుండా, అడ్డాల మీదకి పోతే విచ్చలవిడిగా ఆటోలు ఎవరు పడితే వాళ్ళు కిరాయిలు తీసుకోపోకుండా ఎంతో కష్టపడి 20 రూపాయలు లోకల్, 50 రూపాయలు 20 రూపాయలు రన్నింగ్, 50 రూపాయలు లోకల్ చేస్తే దాన్ని 10 రూపాయలు 15 రూపాయలు ఇష్టానుసారంగా నడుపుతూ ఉంటే సంఘం దాని మీద ఏం చర్యలు తీసుకోకుండా ఆటో డ్రైవర్ల జీవనోపాధి గడవలేని పరిస్థితులలో, ఇవాళ ఒక ఆటో మీద ఆటో పెట్టుకొని నడుపుతామంటే అక్కడ కిరాయి రాని పరిస్థితులలో ఈ సంఘం ఏం చేస్తలేదని చెప్పేసి చాలా మంది ఆటోల నుంచి చాలా మంది ఆటో డ్రైవర్లు అందరూ అన్నా నువ్వు ఉన్నప్పుడు ఒక సిస్టమ్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కల్పించే విధంగా మీరు ప్రయత్నం చేసిరు. ఏదైనా జరిగినప్పుడు అందరినీ కంట్రోల్ చేసి అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి ఆటో డ్రైవర్ అంటే ఎట్లుండాలి, ఒక అడ్డ మీద ఎట్లుండాలి, ఏ రకంగా ఉండాలని మీరు తీసుకొచ్చిరు. ఇప్పుడు అది లేదు. కరీంనగర్లో ఆటో నడపాలంటేనే భయం అవుతుంది. ఒక రోజుకు కనీసం ఏం లేకుండా ఇలా ఆటో పట్టుకొని పోతే సాయంత్రం వరకు పిల్లలకి ఇంత భోజనం పెట్టుకునే విధంగా ఇంతకుముందు కిరాయిలు దొరికేది. ఇప్పుడు ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు. ఎక్కడికి వస్తారు. ఏం నియంత్రణ లేకుంటే పోయింది. అసలు సంఘం అంటే ఏంది, సంఘం మన కరీంనగర్లో ఉన్నదా లేదా, మరి నువ్వు మళ్ళొకసారి వచ్చి ఈ సంఘాన్ని బలోపేతం చేసి మా ఆటో డ్రైవర్లకు మాకు ఒక గౌరవాన్ని తీసుకురావాలని చెప్పేసి దాదాపు ఒక 60-70 ఆటో స్టాండ్ల నుంచి వెళ్ళి నన్ను కోరడం జరిగింది. దానికి అనుగుణంగా ఖచ్చితంగా నేను వస్తానా, ఖచ్చితంగా ప్రెసిడెంట్గా పోటీ చేస్తా. మీ అందరూ పోటీ చేస్తూ నేను చెప్పా వాళ్ళకు పోటీ చేస్తా, మీ అందరి కోరిక ప్రకారం వస్తా, మీరు మద్దతు ఇవ్వాలంటే వాళ్ళు ఏకపక్షంగా అందరు అన్నా నువ్వు ఖచ్చితంగా రా, నువ్వు పోటీ అంటే నేను పోటీ చేస్తా ఉన్నా, వాళ్ళందరూ నాకు మద్దతు ఇస్తా ఉన్నారు. వాళ్ళ కోరిక ప్రకారం నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత వారు ఏదైతే కోరుకున్నారో, మళ్ళీ ఇంతకుముందు సంఘం ఎలా అయితే పేరు ఉందో మన కరీంనగర్లో ఆ పేరు తీసుకొచ్చేందుకు నేను కట్టుబడి ఉంటా. ఖచ్చితంగా మన ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తా, వాళ్ళకు ఒక గుర్తింపుని తీసుకొస్తా అని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఓకే అన్న. ఓకే, మీరు గెలిచిన తర్వాత మన ఆటో డ్రైవర్లందరికీ ఏదైనా గుర్తింపు కోసం ఏదైనా చేస్తారా? 100%. నేను రేపు ప్రెసిడెంట్ గెలిచిన తర్వాత మన కరీంనగర్లో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ వాళ్ళ మనోధైర్యాన్ని పెంచే విధంగా, ఆటో డ్రైవర్లను ప్రజలు ఒక మంచి వ్యక్తులుగా చూసే విధంగా మన కరీంనగర్లో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ అవేర్నెస్ ప్రోగ్రాం పెడుతూ అడ్డాల అధ్యక్ష కార్యదర్శులతో అందరినీ ప్రతి ఒక్కరిని ఇంతకుముందు లోగడ కూడా నేను చేసిన, మళ్ళీ దాన్ని పునరావృతం చేస్తా. ఎందుకంటే అప్పుడు కూడా ప్రతి అడ్డా అధ్యక్ష కార్యదర్శులు అందరినీ పిలిపించి మీటింగ్లు పెట్టి మన సమస్యలు ఏంది, ఏదైనా బంద్ చేసినప్పుడు కానీ ఇతరత్ర సమస్యల మీద కానీ మనం పోరాడినప్పుడు ఎట్లయితే అప్పుడు అందరిని ఏకం చేసి వాళ్ళతో చర్చించి నిర్ణయాలు తీసుకున్నానో, రేపు కూడా గెలిచిన తర్వాత కూడా ఇదే అడ్డాల అధ్యక్ష కార్యదర్శులతో అందరినీ ఏకం చేసి వాళ్ళందరినీ ఒకరికొక ఇలా చూసినట్టయితే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అడ్డ ప్రెసిడెంట్ ఆ అడ్డకు తెలియదు, ఆ అడ్డ ప్రెసిడెంట్ ఈ అడ్డకు తెలియదు. ఈ గత 4 ఏళ్ళ నుంచి సంఘం ఏమైపోయిందో వస్తుందో తెలియదు. అది కాకుండా ప్రతి అడ్డాల మీద ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు ఆ కార్యవర్గాలు ఒక అడ్డతో ఇంకొక అడ్డకు అనుసంధానం కలిసే విధంగా వాళ్ళందరినీ ఏకం చేసి రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్లందరూ కలిసికట్టు ఉండి కరీంనగర్లో ఇప్పటి వరకు దేవుని దయ వలన కరీంనగర్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు ఉన్నంత మంచి పేరు తెలంగాణలో ఎక్కడ లేదు. మరి ఆ మంచి పేరును కాపాడే విధంగా నేను ముందుండి వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టుకుంటూ వాళ్ళు ప్రతి ఒక్క సమస్య మీద మరి ప్రెసిడెంట్ కానీ సంఘానికి కానీ తెలిపే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఆ సమస్యలను పరిష్కరించు మన ఆటో డ్రైవర్లను ప్రజలలో ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చే విధంగానే ప్రయత్నం చేస్తాం. కరీంనగర్లో విచ్చల విడిగా తిరుగుతున్న ఆటోలను కంట్రోల్ చేయగలుగుతారా మీరు గెలిచిన తర్వాత? 100%. నేను రేపు ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత పోలీసు వారితో మాట్లాడి, అధికారులతో మాట్లాడి
ఇతర జిల్లాల నుంచి వెళ్ళి మన కరీంనగర్ జిల్లాకు రాకుండా ఉండేందుకు ఆటోలను అడ్డుకునే ప్రయత్నం చేస్తా. అదేవిధంగా విచ్చలవిడిగా తిరుగుతూ ఇష్టానుసారంగా ఆటోలు నడుపుతున్నటువంటి ఆటో డ్రైవర్లను వాళ్ళని గుర్తించి వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చి వాళ్ళని సరైన కంట్రోల్లో పెట్టే విధంగా ప్రయత్నం చేస్తా. ఇలా మన కరీంనగర్ ఆటో వేరే డిస్టిక్ పోతే మనకు అక్కడ ఫైన్లు వేస్తూ ఉన్నారు. అదే రకంగా మన కరీంనగర్ కూడా ఇతర జిల్లాల నుంచి లేదని ఆటో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ పోలీసు వారు గుర్తించి ఆటోలకు ఫైన్లు వేస్తే మన కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మన జిల్లాలో మన వనరులు మనకన్నట్టు మన జిల్లాలో మన కిరాయిలు మనకు ఉండే విధంగా మన కిరాయిలు వాళ్ళ బయటకి వెళ్ళి వచ్చి వాళ్ళు ఇష్టానుసారంగా కరీంనగర్లో 10 రూపాయలు 20 రూపాయలు వాళ్ళు ఇష్టానుసారంగా కిరాయిలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. వాటిని కూడా అరికట్టి మన ఆటో డ్రైవర్లకు న్యాయం చేసే విధంగా ఆటో డ్రైవర్లకు కడుపు నింపే విధంగా కరీంనగర్లో ఉండి కరీంనగర్లో ఆటోలు నడుపుకుంటున్నటువంటి ఆటో డ్రైవర్లకు న్యాయం చేసే విధంగా ఇతర జిల్లాల నుంచి వచ్చే ఆటోలను ఖచ్చితంగా కంట్రోల్ చేస్తా. అధికారులతో మాట్లాడతా. ఖచ్చితంగా ఈ విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి ఆటోల పైన ఈ అడ్డాల ప్రెసిడెంట్ల సహకారంతో ఖచ్చితంగా వాటిని అరికడతా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మాటిస్తా ఉన్నా. ఓకే అన్నగారు, ఉచిత బస్సు ప్రయాణం వలన మన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు కిరాయిలు దొరుకుతలేవు. వారికి మీరు చేసే సాయం చెప్పండి. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ వచ్చిన తర్వాత చాలామంది జీవనోపాధి కోల్పోవడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఫ్రీ బస్సు మహిళలకు ఉచితంగా ఫ్రీ బస్సు పెట్టిన సందర్భంలో ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తా అని చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు. దురదృష్టం ఏందో కానీ మన కరీంనగర్లో ఉచిత బస్సు వచ్చింది, మరి 12,000 రూపాయలు మనకు ఇస్తామన్నది ప్రభుత్వం, దాని మీద పోరాటం చేస్తామనే సందర్భం లేకుండా ఈ 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఖచ్చితంగా రేపు నేను గెలిచినాక నెల రోజుల లోపులనే వెంటనే ఈ మనకు ఎవరైతే ఆటో డ్రైవర్ల ఫ్రీ బస్ వల్ల నష్టపోతున్నామో కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఎప్పుడైతే 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు సహాయం చేస్తా అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిందో ఆ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆ 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు సహాయం పొందే వరకు కలెక్టరేట్ ముందు ధర్నాలు కానీ మన కరీంనగర్ జిల్లాలోనే మన రవాణా శాఖ మంత్రి వారు ఉన్నారు, వారికి మెమోరాండం ఇచ్చి మన ఆటో డ్రైవర్ల స్థితిగతులను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయల ఆర్థిక సాయం అందే విధంగా నా వంతు బాధ్యతగా పోరాటాల ద్వారా కానీ మరి ఇతరత్ర మార్గాల ద్వారా కానీ ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. మన ఆటో డ్రైవర్లకు సహాయం చేసే విధంగా ఖచ్చితంగా పోరాడి మన ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు 11 సంవత్సరాలలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆటో కిరాయిలు ఏమన్నా పెంచిర్రా? నేను 11 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మన కరీంనగర్లో ఆటో డ్రైవర్లకు అప్పుడున్న సందర్భాలల్లో పోలీసు వాళ్ళు సీట్లు గుంజుకుపోయేది, పోలీస్ స్టేషన్కు సీట్లు గుంజుకుపోయి పోలీస్ స్టేషన్లు వేసుకునేటోళ్ళు. అప్పుడు ఆ సందర్భాలు చాలా దారుణమైనటువంటి పరిస్థితులలో అప్పుడు ఉన్నటువంటి సిఐలు గారు కానీ ఎస్ఐ గారు, అప్పుడు ఎస్ఐ గారే ఉండే, మనకు సిఐలు మొన్న వచ్చిర్రు, అప్పుడు ఎస్ఐలు బస్ స్టాండ్ ముందట జీబులతోనే ఆటోలు గుద్దేటోళ్ళు. అటువంటి పరిస్థితి నుంచి వెళ్ళి ఆటో డ్రైవర్లకు గౌరవం ఇచ్చే విధంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్తో అనుసంధానం ఏర్పరచుకొని పోలీసు వారికి మన ఒక విలువలను చెప్పి ఆటో డ్రైవర్ల యొక్క బతుకు చిత్రాన్ని చెప్పి పోలీసు వాళ్ళని కూడా ఆటో డ్రైవర్లను గుర్తించే విధంగా ఒక ప్రయత్నం చేసిన. రెండవది ఆటో డ్రైవర్లకు రోజుకు 50 రూపాయలు ఫిట్నెస్ మీద ఫైన్ వేస్తే ఒక నెలకు 1,500 రూపాయలు, ఒక సంవత్సరానికి దాదాపు 18,000 రూపాయలు. ఇలా కొన్ని ఆటోలకు 60,000 నుంచి 70,000 రూపాయల వరకు ఫిట్నెస్ మీద ఫైన్లు పడే పరిస్థితి ఉండే. అప్పుడు కరీంనగర్ నుంచి ఉద్యమాన్ని మొదలుపెట్టిన ఆ ఫిట్నెస్ పైన పోరాడినాం, కలెక్టరేట్ ముందు ధర్నాలు చేసినాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కరీంనగర్కి దించినాం, దాన్ని రద్దు చేయించినాం, ఆటో డ్రైవర్లకు న్యాయం చేసినాం. అన్నగారు, కరోనా టైం 2020 సంవత్సరంలో ఎంతో మంది ఆటో డ్రైవర్లను కలిసివేసింది. అంటే ప్రపంచాన్ని అది ఆ విషయం పోని, ఈ విషయం మీద ఆటో డ్రైవర్లకు ఏమైనా మీరు నిత్యావసర సరుకుల విషయంలో కానీ ఏదైనా సాయం చేసిన రోజు కానీ ఏదైనా విషయం ఉంటే చెప్పండి అన్న. ఆ రోజు కరీంనగర్లో కరోనా వచ్చి ఆటో డ్రైవర్లు అల్లాడుతున్న సందర్భంలో నిత్యావసర సరుకులు కానీ తినడానికి తిండి కానీ ఆటో నడవలేక చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో అప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉన్నా. ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చాలా బాధ అనిపించింది నాకు కూడా, ఎందుకంటే నాకు కూడా ఏం లేదు, కరోనా వచ్చినప్పుడు ఎవరికి ఏం లేదు. ఆ సందర్భంలో నేను లోకల్ ఎమ్మెల్యే గారితో మాట్లాడి అప్పుడు ఉన్నటువంటి లోకల్ ఎంపీ గారితో మన చైర్మన్ గారితో మాట్లాడి పాల డైరీ చైర్మన్ రాజేశ్వరరావు గారికి ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలు తీసుకొని ఆ రోజు కరీంనగర్లో దాదాపు 15 లక్షల రూపాయల నిత్యావసర సరుకులు పంచడం జరిగింది ఆటో డ్రైవర్లకు.
గీతాభవన్ చౌరస్తాలో, కరీంనగర్లో, ఎస్బిహెచ్ ఫంక్షన్ హాల్ గోదాంగడ్డకు, మన సిద్ధార్థ స్కూల్ కాడ, విద్యానగర్ల, రామ్నగర్ల, ఇతరత్ర కార్ఖానా గడ్డకు, రేణి హాస్పిటల్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఆటో డ్రైవర్లకు, క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర అక్కడికి ఆటో డ్రైవర్లను పిలిపించుకొని వారందరికీ దాదాపు ఒక 1000 రూపాయల నిత్యావసర సరుకులు పంచడం జరిగింది కరీంనగర్ సిటీలో. ఆ సందర్భంలో నా మీద కేసులైన 7 కేసులు పెట్టిరు పోలీసులు. ఈ కరోనా సమయంలో నువ్వు ప్రజలను ఒక్క దగ్గరికి చేసి వారికి నిత్యావసర సరుకులు పంచుతున్నావు అని చెప్పేసి దానికి ఏదో నేను పెద్ద టెర్రరిస్ట్ అయినట్టు 7 కేసులు పెట్టి నన్ను జైల్లో పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఆ సందర్భంలో కోర్టుకు వెళ్ళి 2-3 రోజులు కోర్టు చుట్టూ తిరిగి ఫైన్ కట్టి రావడం కూడా జరిగింది. ఎందుకంటే నేను అప్పుడు బాధపడలేదు. ఎందుకు బాధపడలేదంటే నేను ఆటో డ్రైవర్లకు సాయం చేసి పోయిన తప్ప కోర్టుకు వేరే ఇతరులకు కాదు కదా, నా సోదరులకే చేసిన కదా అని చెప్పేసి నేను ఆ రకంగా కూడా బాధపడకుండా ఆటో డ్రైవర్లకు ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా మరి అసలు కష్ట సమయంలో కూడా నేను ఆటో డ్రైవర్లను ఆదుకునే ప్రయత్నం చేసిన. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తా అని చెప్పేసి, ఖచ్చితంగా వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటా అని చెప్పేసి మీరు గెలిచిన తర్వాత మన ఆటో యూనియన్కి డ్రైవర్ ఇది కార్యాలయం పెడతారా? ఎస్, ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఒక ఆఫీస్ తీసుకుంటా, షట్టర్ తీసుకొని ఖర్చుతో కూడుకునేదే. కానీ అయినా కూడా మా సంఘంలో గెలిచిన కార్యవర్గానితో కలిసి ఖచ్చితంగా ఒక ఆఫీస్ని ఓపెన్ చేసి ఆటో డ్రైవర్లకు అందుబాటులో తీసుకొస్తా. వాళ్ళు చేద తీరడానికి కానీ వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఒక అడ్డాన్ని గుర్తించే విధంగా, వాళ్ళకు ఒక జాగా, ఒక ప్లేస్ ఉండే విధంగా, ఆఫీస్కి వెళ్తే మన సమస్య పరిష్కారం అవుతుంది అనే విధంగా ఖచ్చితంగా షట్టర్ తీసుకొని మన ఆటో డ్రైవర్లకు అందుబాటులో ఉండే విధంగా షట్టర్ని తీసుకొని ఖచ్చితంగా కార్యాలయాన్ని ప్రారంభిస్తాం. ఆ కార్యాలయం ద్వారానే ప్రతి సమస్య అక్కడ ఎవరు ఉన్నా లేకున్నా ఆటో డ్రైవర్ వచ్చి అక్కడ సమస్య చెప్పిపోతే వెంటనే స్పందించి అతని సమస్యను పరిష్కరించే విధంగా మన సంఘ కార్యాలయం పనిచేస్తుంది. రేపు ఖచ్చితంగా నేను ఇంతకుముందు ఉన్నప్పుడు 8 గుంటలన్నర భూమిని కూడా సంపాదించడం జరిగింది సంఘం భవనానికి. మరి ఆ సంఘం భవనాన్ని కూడా కంప్లీట్ చేసే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. ఆ జాగలో రేపు ప్రెసిడెంట్ గెలిచిన తర్వాత ఇప్పుడున్న పొన్నం ప్రభాకర్ మంత్రి గారు కావచ్చు, లేదంటే బండి సంజయ్ గారు కావచ్చు, లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారు గంగుల కమలాకర్ గారు కావచ్చు, వీళ్ళందరినీ సంప్రదించి ఖచ్చితంగా మాకు 8 గుంటలన్నర జాగు ఉందన్న మా సంఘ భవనానికి మరి ఇన్నేళ్ల పోరాటంతో దాన్ని సాధించుకున్నాం. అందులో ఒక బిల్డింగ్ కట్టుకున్నాక మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఆటో డ్రైవర్ల పక్షాన ఖచ్చితంగా పోరాడతా. సంఘ బిల్డింగ్ కట్టించడానికి నిర్ణయం తీసుకుంటా. అప్పటి వరకు తాత్కాలికంగా ఒక షటర్ తీసుకొని ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు అందుబాటులో ఉండే విధంగా అక్కడి నుంచే మన సంఘ సమస్యలను, మన సంఘ కార్యకలాపాలు సాగే విధంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. అన్నగారు, అయితే ఒక చిన్న విషయం అన్న, ఈ విషయం ఏంటంటే ప్రతి ఒక్క ఆటో డ్రైవరు అప్పు చేసి ఫైనాన్స్లలో అప్పులు చేసి ఆటోలు కొనుక్కొని ఆటోలు నడుపుకుంటారు కదా. ఈ ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది వాళ్ళకు, కొంచెం వేధింపులు అదో సో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ ఫైనాన్స్ విషయంలో మీ స్పందన ఏంటిది? అయితే మన కరీంనగర్లో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఫైనాన్స్ల వేధింపులు అనేవి బాగా ఉన్నాయి. ఖచ్చితంగా మన కరీంనగర్లో నేను లోగడ ఉన్నప్పుడు కూడా చాలామంది ఫైనాన్స్ వారితో లొల్లి పెట్టుకొని మన ఆటో డ్రైవర్ల ఆటోలు ఇప్పించడం జరిగింది. చాలామందికి ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు నేను చెప్పుకోవద్దు కానీ నాతోని పోటీలు ఉన్న వ్యక్తులు వేస్తుంది నేను ఆటోలు ఇప్పించిన సందర్భాలని. ఖచ్చితంగా నేను రేపు గెలిచిన తర్వాత ఈ ఫైనాన్స్లో ఆగడాలను ఖచ్చితంగా కనీసం 3 నెలల వాయిదా, 3 నెలలు సీజింగ్ లెటరు, నోటీస్ ఇవ్వకుండా ఫైనాన్స్ వాళ్ళు అరాచకంగా ఆటోలు గుంజుకపోతున్న సందర్భాలు నా దృష్టికి రావడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నేను ప్రెసిడెంట్గా అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ఏ ఫైనాన్స్ అయితే వ్యక్తులు అయితే ఎవరైతే ఆటో డ్రైవర్లను వేధింపులకు గురి చేస్తారో ఖచ్చితంగా న్యాయపరంగా వారి మీద పోలీస్ స్టేషన్లకు గుంజి కానీ, లేదంటే వాళ్ళకు ఆటో డ్రైవర్లందరినీ కట్టుదిట్టంగా తీసుకుపోయి కలెక్టరేట్ కాంప్లిమెంట్ ఇచ్చి కలెక్టర్ ద్వారా వాళ్ళ ఆగడాలను అరికట్టే విధంగా, ఆటో డ్రైవర్లను ఆదుకునే విధంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఈ సందర్భంగా, ఫైనాన్స్ వాళ్ళకు ఆటో డ్రైవర్లు భయపడకండి. నేనున్నా, మన సంఘం ఉన్నది, మన సంఘం నాయకత్వం ఉన్నది. ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు న్యాయం చేసే విధంగా ఎవడన్నా ఫైనాన్స్ వాడు వచ్చి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తే సంఘాన్ని ఆశ్రయించండి. నాయకత్వంగా వహిస్తూ ప్రెసిడెంట్ గెలిచేదే మీ సేవ చేయడం కోసం. మీరు ఆపదలు ఉన్నప్పుడు ఆ ఫైనాన్స్ వానికి భయపడి మన మీద ఆధారపడి బతుకుతున్న ఫైనాన్స్ వాళ్ళ మీద ఆధారపడి మనం బతుకుతడం లేదు. ప్రతి నెల డబ్బులు ఇస్తూ వాళ్ళని సాస్తున్నదే మనం. కాబట్టి మనకు ఏదో సందర్భంలో 1 నెల 2 నెలల ఇబ్బందులు అవుతాయి, ఎవరం ఇక్కడ పోసుకొని పుట్టలేదు. కాబట్టి ఖచ్చితంగా అలాంటి ఫైనాన్స్ వాళ్ళు ఏదైనా ఆటో డ్రైవర్ను ఇబ్బందులకు గురి చేస్తే నా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా వాళ్ళ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తా. కరీంనగర్లో ఆటో డ్రైవర్ల పక్షాన నిలుచుంటా. ప్రతి ఫైనాన్స్ వాళ్ళ భరతం బట్టి ఖచ్చితంగా డ్రైవర్లకు న్యాయం చేస్తా అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
ఇప్పుడు మన కరీంనగర్లో నడుపుతున్న ఆటో డ్రైవర్లకు కొంతమంది లైసెన్స్ లేవు కదా. ఇదే విషయమై మన పోలీసు వారు లైసెన్స్ తీసుకోవాలి, ఖచ్చితంగా ఉండాలి, వాళ్ళందరికీ లైసెన్స్ ఉంటేనే నడపాలి, బండ్లు నడపాలని చెప్పి పోలీసు వారి సూచన మేరకు మీ స్పందన ఎలా చెప్పండి? ఖచ్చితంగా రేపు నేను ఆటో యూనియన్ ఎలక్షన్లో ప్రెసిడెంట్గా గెలిస్తే ఖచ్చితంగా మన కరీంనగర్లో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ చదువుకున్నా చదువుకోకున్నా వాళ్ళకి ఎలాంటి సర్టిఫికెట్లు ఉన్నా లేకున్నా ఖాళీ పాన్ కార్డు ఆధార్ కార్డు ద్వారా డిటిసి గారితో అంటే మన కరీంనగర్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయినటువంటి ఆర్టీఓ గారితో మాట్లాడి అదేవిధంగా మన కరీంనగర్లో ఉన్నటువంటి పోలీస్ బాసులు ఉన్నారు, ఏసీపీ గారు ఉన్నారు, సిపి గారు ఉన్నారు, వీళ్ళందరూ సహకారం తీసుకొని చదువు లేకున్నా కూడా ఓన్లీ గవర్నమెంట్ కట్టే చాలాన్ రూపాయలకు మాత్రమే ఎలాంటి బ్రోకరిజం లేకుండా దగ్గరుండి లైసెన్సులు ఇప్పించే ప్రయత్నం 100% చేస్తా. అన్నగారు, మరి లైసెన్స్ లేని వారిని ఎట్లా గుర్తిస్తారు? ఖచ్చితంగా నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం ఏంటిదంటే కరీంనగర్లో దాదాపు 120 ఆటో స్టాండ్లు ఉన్నాయి. ఆ 120 ఆటో స్టాండ్లకు అధ్యక్షులు కార్యదర్శులు అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళందరికీ సమాచారం ఇస్తా. ఆ అడ్డాల అధ్యక్ష కార్యదర్శులందరినీ పిలిపించి ఒక సమావేశాన్ని ఏర్పడేసి మీ అడ్డ మీద ఎవరెవరికి లైసెన్సులు లేవో వాళ్ళందరినీ గుర్తించి నాకు తెలియజేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఆ అడ్డాల అధ్యక్ష కార్యదర్శులతోని ఈ ప్రణాళిక వేసుకొని వాళ్ళని గుర్తించి వారికి లైసెన్సులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. దీనిలో ఖచ్చితంగా అడ్డాల అధ్యక్ష కార్యదర్శులకి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తాం, సమానమైనటువంటి గౌరవాన్ని కల్పిస్తాం వాళ్ళకు కూడా. ఎందుకంటే ఈ లైసెన్స్ ఇప్పించే దాంట్లో వారి పాత్ర కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ అడ్డ మీద లైసెన్స్ లేని డ్రైవర్ ఉండద్దు అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు శపథం చేసుకోవాలి అడ్డా అధ్యక్ష కార్యదర్శులు. అదేవిధంగా ఆటో యూనియన్లో ఉన్న నాయకునిగా ఇప్పుడు ప్రెసిడెంట్ గెలిచిన తర్వాత ఈ అధ్యక్షుడు కూడా బాజాప్తా ఆఫీస్కి వచ్చి మా అడ్డా మీద మా ఆటో డ్రైవర్కి లైసెన్స్ లేదు ఇప్పియాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసే విధంగా ఉంటే ఖచ్చితంగా రేపు మాకు చాలా ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే ప్రశ్నించే వ్యక్తులు ఉన్నప్పుడే పనిచేయాలనే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా అడ్డాల అధ్యక్ష కార్యదర్శులను తీసుకొని వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళ ఆలోచన విధానంతో ఖచ్చితంగా ఆ లైసెన్స్ లేని ఆటో డ్రైవర్లకు లైసెన్సులు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. హాయ్ దోస్తులు, ఇప్పుడు జరగబోయే కరీంనగర్ ఆటో డ్రైవర్ యూనియన్ ఎలక్షన్లలో జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న అభ్యర్థి మన రామ్ గోపాల్ రెడ్డి అన్నగారు. ఈ అన్నగారిని కూడా ఒక మాట అడుగుతా. అన్న, నేను కొన్ని క్వశ్చన్ చేయాలనుకుంటాను. అన్నగారు, మీరు మొన్నటి ఎలక్షన్లలో పోటీ చేసి ఒక ఉపాధ్యక్షునిగా గెలిచారు. మరి ఆటో డ్రైవర్లకు ఏమైనా సాయం చేసిర్రా? ఇంతకుముందు ఆటో యూనియన్కు సేవ చేయాలి, తోటి కార్మికులు అడ్డాల ఆటో డ్రైవర్లకు సేవ చేయాలని ఉత్సాహంగా వైస్ ప్రెసిడెంట్గా గెలిచిన. కానీ ఆటో డ్రైవర్లకు ఎలాంటి పని చేయకుండా నన్ను అణచివేసారు. సరే సరే అన్న, వ్యక్తిగతాలు కాకుండా ఇప్పుడు గెలిస్తే ఏం చేస్తారు? ఇప్పుడు ప్రధాన కార్యదర్శి గెలిచినాక ఇప్పుడు ఆటో డ్రైవర్లకు ఉత్సాహంగా సేవ చేయాలని నేను వస్తున్న ప్రతి ఒక్క డ్రైవర్కు వాళ్ళు ఫోన్ చేయగానే ఎటువంటి 5 నిమిషాలు ఆగకుండా పోయి వాళ్ళకి ఏ పని అంటే ఆ పని చేయాలనే కోరికతోని నేను ప్రధాన కార్యదర్శిగా పోటీ చేయాలనుకుని వస్తున్నా. ఎవరి ఆధ్వర్యంలో చేస్తారు మీరు? బిఎస్ రెడ్డి ఆధ్వర్యంలో చేయగలుగుతానని. బిఎస్ రెడ్డి అయితేనే తట్టుకోగలడు అనే టాకింగ్ ఉంటుంది. పోలీస్ స్టేషన్లో కూడా మాట్లాడడానికి విధానం ఉంటుంది. ఆయన మాట్లాడగలుగుతాడు. ఆయన అయితేనే యూనియన్ కరెక్ట్ ఉంటుంది, లేకపోతే ఎవరు వచ్చినా యూనియన్ కరెక్ట్ ఉండదు. ఇది మీ మాట? మా మాట. ఓకే, థ్యాంక్ యూ అన్న. నీకంటూ ఒక టీము ఉందా? ఆ టీమును మన సభ్యులకు, ఆటో యూనియన్ సభ్యులకు పరిచయం చేయండి. ఓకే, ఉన్నది, టీం ఉన్నది. ఎక్కడ ఉంది? నా టీం ఇక్కడనే ఉంది. బిఎస్ రెడ్డి ప్రెసిడెంట్ గా పోటీ చేస్తుండు, కుర్చీ గుర్తు. నాతోటి ఉపాధ్యక్షుడు పోటీ చేస్తుండు ఈయనవేణి కుమార్, ఆయనే గౌన్ గుర్తు. మన కూకట్ల సంపత్ పోటీ చేస్తున్నాడు ఉపాధ్యక్షుడు, ఆయనది మగ్గు గుర్తు. నా తోటి సోదరుడు క్యాషియర్ గా పోటీ చేస్తున్నాడు, 2 ఆకుల గుర్తు. నేను ప్రధాన కార్యదర్శి పోటీ చేస్తున్నా, నాది ఇస్త్రీ పెట్టే గుర్తు. హాయ్ దోస్తులు, ఇంకొక పెద్ద మనిషి మన కుమారన్న, ఈరవేణి కుమారన్న, సెంట్ పాల్ స్కూల్ దగ్గర అడ్డా పెద్ద మనిషి. ఈ అన్న కూడా కొన్ని క్వశ్చన్ అడగడానికి వచ్చిన. ఏమంటావు కుమారన్న? ఓకే అన్న, మీరు ఏదన్నా అడుగురు కుమార్ భాయ్. ఓకే అన్న, నువ్వు కరీంనగర్ ఆటో డ్రైవర్ యూనియన్లో ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఈ ఆటో యూనియన్కి ఏం చేస్తారు? నేను ఉపాధ్యక్షుని గెలిచిన తర్వాత నా ఉపాధ్యక్షుని హోదాకు తగ్గట్టుగా నేను డ్రైవర్ సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించుతా. నేను సమయం తీసుకొని ప్రతి అడ్డకు తిరుగుతూ ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకుంటూ వారి సమస్యలను పరిష్కరించడానికి ముందుంటా. కరీంనగర్ ఉపాధ్యక్షులుగా ఈరవేణి కుమారు, నా గుర్తు గౌన్ గుర్తు, సీరియల్ నెంబర్ 2,
అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఓటర్ మహాశయులు అందరూ నాకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించగలరని మనవి. హాయ్ దోస్తులు, ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు మన ముందట. ఈ అన్న కుకెట్ల సంపద అన్న అని బస్టాండ్ ఇన్గేట్ దగ్గర ప్రెసిడెంట్. ఈయనను కూడా కొన్ని క్వశ్చన్ చేయడానికి వచ్చిన అన్న, కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా? అడగచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఈ అన్న ఉపాధ్యక్షుడిగా కరీంనగర్లో జరిగే ఆటో డ్రైవర్ యూనియన్లో జరిగే ఎన్నికలలో ఉపాధ్యక్షుడిగా పోటీ చేస్తుండు. నేను కుకట్ల సంపత్ బస్టాండ్ ఇన్గేట్ దుర్గాభవన్ ఆటో స్టాండ్ అధ్యక్షుడిని. నేను వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నా. బొమ్మిడి శ్రీనివాస్ అన్న సీనన్నతోని ఏ పని అయినా కానీ ముందుకు వెళ్తా అని నా టీం తోని వెళ్తున్నాను. అర్ధరాత్రి ఫోన్ చేసిన సీనన్న పలాన్ కాడికి పొమ్మంటే పోయేస్తా. దేనికైనా కానీ సిద్ధంగా పని చేసడానికి ముందు అడుగు ఎత్తున్నాను. నేను దేనికి భయపడను, ఎవరి వెనుకకు ముందుకు రాను. ఎవరి మాట చెప్పినా కూడా నేను పట్టించుకోను. చెప్తే ఎవ్వరు 100 చెప్పినా కూడా నేను పట్టించుకోను. నేను చేసే పని నేను చేస్తా. ఓకే అన్న, మీరు గెలిచిన ఓకే అన్న, మీరు ఈ కరీంనగర్ ఆటో డ్రైవర్ యూనియన్ లో ఉపాధ్యక్షుడిగా గెలిచిన తర్వాత మీరేం చేస్తారు ఈ ఆటో యూనియన్ కి? ఆటో యూనియన్ కి అర్ధరాత్రి ఫోన్ చేసిన ఏ డ్రైవర్ కి ఆపత వచ్చినా కూడా ముందుండి నేను పోయేస్తా. ఎక్కడికైనా కానీ ఆటో డ్రైవర్ మన సభ్యులు ఎవ్వరైనా సరే ఉన్న కార్మికులు అందరికీ ముందెళ్ళి పనిచేస్తా అని ముందుకు వస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను కుకట్ల సంపత్, నాది జగ్గు గుర్తు. అందరు కలిపి ఓటేయాలని మనవి. హాయ్ దోస్తులు, ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు. ఈ పెద్ద మనిషిని కూడా నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, కొన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నా. అన్నెవరో కాదు, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లలో కోశాధికారిగా పోటీ చేస్తున్న నాగభూషణం అన్న. అన్నని ఇది గుర్తేం గుర్తు? రెండాకులు గుర్తాట. ఓకే అన్న, మీకు ఓకేనా అన్న? నేను అడిగిన వాటికి సమాధానం చెప్పాలి. అయితే దోస్తులు, ప్రతి ఒక్క సంఘాలలో ఒక ఇంపార్టెంట్ కోశాధికారి ఉంటుంది. కోశాధికారి అంటే ఆ సంఘానికి ఒక లెక్కల బాధ్యత, లెక్కలు చెప్పే బాధ్యత, ఆ క్యాష్ ఆయన దానికి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ఉన్న దానికి పోటీ చేస్తున్న మన నాగభూషణం అన్నగారు, మీరు కోశాధికారిగా గెలిచిన తర్వాత మీరు సంఘంలో ఈ లెక్కల విషయంలో ఈ అన్ని విషయాలలో ఒకసారి వాళ్ళకి చెప్పండి. నా కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘానికి కోశాధికారిగా నేను నిస్వార్థంగా పోటీ చేయడానికి వస్తున్నా. నేను ప్రతి నెల 2 నెలలకు ఒకసారి బాడీ మీటింగ్ పెట్టిన తర్వాత ఈ బాడీకి చెప్తా ఉంటూ మరి 6 నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్లో ప్రతి అడ్డా డ్రైవర్లకు, ప్రెసిడెంట్లకు, సెక్రటరీలకు నిస్వార్థంగా ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రతి రూపాయి అనా పైసకు లెక్కలతో యుక్తంగా వాళ్ళకు లెక్కల చేసి చూపించి వాళ్ళ కళ్ళ ముంగట పెడతానని, మరి ఈ లెక్కలలో ఎలాంటి అవకతవకలు తేలినట్టయితే మీరు ఆ డ్రైవర్లు కానీ ప్రెసిడెంట్లు కానీ నా మీద చర్య తీసుకోవచ్చు. అలా జరగకుండా నా బాధ్యత. మళ్ళా ఎలాంటి అవకతవకలు జరిగినా మీరు నన్ను నిరూపించితే మీరు ఎలాంటి చర్య తీసుకున్నా నేను బాధ్యుణ్ణి. ఓకే అన్న, ఓకే. కోశాధికారిగా మీరు పోటీ గెలవాలని ఆల్ ద బెస్ట్ అన్న, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దోస్తులు, ఇంకో చిన్న విషయం, ఇగో ఇక్కడ కనబడే వీళ్ళందరూ మన సీనన్న టీం, బొమ్మిడి సీనన్న టీం ఉంది కదా, ఈయన శ్రేయభిలాషులు వీళ్ళంతా. అన్న, మీరు కూడా మీ స్పందన ఏందో ఒకసారి చెప్పండి వాళ్ళకు. మా స్పందన ఏమిటంటే, సీనన్న నేతృత్వంలో నిలబడ్డ ఈ యొక్క 5 సభ్యులు వీళ్ళందరూ భారీ మెజార్టీతో గెలవాలని, ప్రతి ఒక్క పని మంచిగా చేయాలని మేము మనసారా ఆశిస్తున్నాం. దానికి తగ్గట్టుగా వీళ్ళందరి సహకారం మా ఓట్లు ఉండాలి. కరీంనగర్లో ఉన్న ప్రతి ఒక్క ఓటరు మిస్ కాకుండా అభివృద్ధిని ఓటేయాలి అని కోరుకుంటున్నాం. మేము బొమ్మిడి శ్రీనివాసరెడ్డి ఫ్యానల్కు ఓటేయాలని మేము అనుకుంటున్నాం. సరే, ఓకే. మీ స్పందన ఒకసారి వాళ్ళకి చెప్పండి. ఇంతకుముందు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి గారు ప్రెసిడెంట్ ఉండే, అప్పుడు మాకు చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు కూడా అతనికే ఓటేసి కార్యవర్గ సభ్యులం అందరం ఓటేసి మా కరీంనగర్ ఆటో యూనియన్ తరఫున ప్రతి ఒక్క ఆటో డ్రైవర్గా, నేను ఒక డ్రైవర్గా నా తోటి డ్రైవర్లకు కూడా చెప్తున్నాను, మనం ఫ్యానల్ ఇన్ని రోజులు కాకుండా ఒక ఆటో డ్రైవర్ అని గుర్తింపు తెచ్చామని బొమ్మిడి శ్రీనివాసరెడ్డికి సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటూ, మేము కూడా 100% సపోర్ట్ ఇస్తూ సీనన్న గెలవాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి అన్న. మా అడ్డా కరీంనగర్ బస్టాండ్ ఇన్గేట్ దగ్గర మా సభ్యుడు కుకట్ల సంపత్
జగ్ గుర్తు. మ్. మరి మా ప్యానల్ మ్. బిఎస్ రెడ్డి గారు మ్. మరి తదితరులు 2 ఆకులు పోటీ స్త్రీ చేస్తున్నారు. పోటీ చేస్తున్నారు. మ్. ఈ అన్ని గుర్తులకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని ఈ సీనియర్ టీం మా సీనియర్ టీం మ్. తరపున మా కూకట్ల సంపత్ మ్. కి అందరికి భారీ మెజార్టీ గెలిపేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కరీంనగర్ ఆటో యూనియన్ లో జరిగే ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లలో మీకు అంటూ ఒక టీం ఉందా? ఉంది. వీళ్ళ గుర్తులు, వీళ్ళ పేర్లు, మీ గుర్తు, ఈ వివరాలు ఒకసారి మన ఆటో యూనియన్ సభ్యులకు చెప్పండి. ఈరోజు మన కరీంనగర్లో రేపు 19వ తారీఖు ఆదివారం రోజున జరిగే ఆటో యూనియన్ ఎలక్షన్లలో నేను ప్రెసిడెంట్గా పోటీ చేస్తా ఉన్నా. బొమ్మడి శ్రీనివాస్ రెడ్డి alias శ్రీనివాస్. నాది కుర్చీ గుర్తు 1వ నెంబరు. అదేవిధంగా నాకు సహోదరుడు పెద్దలు మా రామ్ గోపాల్ రెడ్డి అన్న గారు జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తా ఉన్నారు. అతని 3వ నెంబరు ఇస్త్రిపెట్ట గుర్తు. అదేవిధంగా నాకు ఇంకొకరు పెద్దలు, నాకంటే వయసులో పెద్దోడు, అన్ని రకాలుగా మార్గదర్శకుడు అయినటువంటి ఒక క్యాషియర్గా మన ఆటో సంఘాన్ని ముందుకు తీసుకెళ్లి లెక్కలలో అవకతవకలు లేకుండా ఉండే విధంగా మీ అందరికి ఒక నమ్మకాన్ని కలిగించాలనే ఉద్దేశంతో నాగభూషణం సేట్ అని చెప్పేసి 1వ నెంబరు 2 ఆకుల గుర్తు. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా 2వ నెంబరు ఈరవేణి కుమారు గౌను గుర్తు. అదేవిధంగా కుక్కట్ల సంపతు 6వ నెంబరు జగ్గు గుర్తు పైన ఓటేసి మా టీంని గెలిపియండి. మీకు ఎప్పుడు మన ఆటో డ్రైవర్లకు ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటాం. అదేవిధంగా ఏకగ్రీవంగా గెలిచిన వారు కూడా ఉన్నారు మన టీంలో. వాళ్ళ పేర్లు చెప్పొద్దు కాబట్టి నేను చెప్పడం లేదు, ఎందుకంటే మన ఎలక్షన్ కమిషనర్ వారు చెప్పినటువంటి రూల్స్ ప్రకారం వాళ్ళని మేము బయటకు తీసుకురావడం లేదు. మన టీం చాలా పెద్దగా ఉంది. మంచిగా రేపు రాబోయే రోజుల్లో మనం ఆటో డ్రైవర్లకు మంచి చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తా ఉన్నాం. ఖచ్చితంగా రేపు ఆదివారం నాడు జరిగే ఆటో డ్రైవర్ల ఎలక్షన్లలో కుర్చీ గుర్తుకు, ఇస్తిరిపెట్ట గుర్తుకు, 2 ఆకుల గుర్తుకు, గౌను గుర్తుకు, జగ్గు గుర్తుకు ఓటేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించి మీ యొక్క సమస్యలను పరిష్కరించుకునే విధంగా మాకు తోడ్పాటు అందిస్తే ఖచ్చితంగా మీ వెంబటి ఉంటాం, మీ సమస్యలను పరిష్కరిస్తాం. ఆటో కార్మిక సంక్షేమ సంఘానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి అందరు ఏదో అనుకున్నట్టు కాకుండా మంచిగా, నీతిగా, నిజాయితీగా ఆటో డ్రైవర్ల పక్షాన ఉంటామని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపియాలని చెప్పేసి మీ ఆటో డ్రైవర్ల ఆశీస్సులు, అడ్డాల అధ్యక్ష కార్యదర్శులు, ఓటర్ మహాశయులు, ఓటర్కి కలిగి ఉన్న ఆటో సోదరులు అందరూ పెద్ద ఎత్తున మీరు శ్రీనివాస్ రెడ్డి అన్న టీంకు మీరందరూ ప్రచారం చేసి మీ అడ్డల మీద ఒక చర్చ పెట్టుకొని సీనన్న అయితే ఎట్లుంటుంది, ఇతరులు అయితే ఎట్లుంటుంది అని ఒక చర్చ పెట్టుకొని నిజ నిర్ధారణ చేసుకొని మన సీనన్నని గెలిపిద్దామనే విధంగా మీకు ఓటున్నా లేకున్నా ఓటు ఉన్న వ్యక్తులను వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పి శ్రీనివాస్ రెడ్డి టీంను గెలిపించవలసిందిగా మీ అందరికీ నమస్కరిస్తూ జై ఆటో డ్రైవర్, జై జై ఆటో డ్రైవర్. ఓకే అన్న, ఆల్ ద బెస్ట్ అన్న. ఇప్పుడు ఉపాధ్యక్షుని కదా, ఉపాధ్యక్షునిగా గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే అన్న. రామ్ గోపాల్ రెడ్డి అన్న, మీరు జనరల్ సెక్రటరీ కదా, ఓకే, ఆల్ ద బెస్ట్ అన్న. పెద్ద అన్న. ఓకే, శ్రీనివాస్ రెడ్డి అన్న, మీరు అధ్యక్షులే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా ఈ యొక్క ఇంటర్వ్యూకు సహకరించినందుకు థ్యాంక్ యూ అన్న. అన్న పెద్దన్న, మీరు ఇప్పుడు కోశాధికారి దోస్తులు కోశాధికారిగా మీ అన్న పోటీ చేస్తున్నారు కాబట్టి అన్న ఆల్ ద బెస్ట్. ఓకే, మీరు కూడా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉపాధ్యక్షుడు నీ పేరేందే? కూకట్ల సంపత్. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ సహకరించినందుకు, ఓకే, మీరందరూ సహకరించినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి.